డియర్ గేట్ 2026 aspirants అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆల్రెడీ షిఫ్ట్ 2 అయిపోయిందేమో. షిఫ్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చినాయి. 2:30 నుంచి 5:30 వరకు అయితే జరిగింది. ఇప్పుడు ఫీచర్డ్ పేపర్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ 2. మార్నింగ్ సివిల్ ఇంజనీరింగ్ 1 జరిగింది, ఆఫ్టర్నూన్ సివిల్ ఇంజనీరింగ్ 2. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండుంటారు. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్ మరి ఈ యొక్క షిఫ్ట్లో జరగటం అనేది జరిగింది. ఓవరాల్ షిఫ్ట్ అనాలిసిస్ చూసినప్పుడు జనరల్ కన్సిడరేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ షిఫ్ట్ టు మోడరేట్ టు డిఫికల్టీ. ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ అని కూడా మోడరేట్, అబవ్ మోడరేట్. వైల్ కోర్ సబ్జెక్ట్స్ వర్ కాన్సెప్టువల్ అండ్ సమ్టైమ్స్ లెంతీ. జనరల్ యాప్టిట్యూడ్ టెక్స్ట్ రిమైన్ స్కోరింగ్ ఏరియా. అందుకని చెప్పేది స్టూడెంట్స్ అందరూ జనరల్ యాప్టిట్యూడ్ నమ్ముకోండి, మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఇక సివిల్ ఇంజనీరింగ్ 2 ఆఫ్టర్నూన్ పేపర్ చూస్తే మోడరేట్ టు స్లైట్లీ టఫ్ కంపేర్ టు ద మార్నింగ్ షిఫ్ట్ సివిల్ ఇంజనీరింగ్ 1 జరిగింది కదా. హై వెయిటేజ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇచ్చారంట. క్వశ్చన్ టైప్ డామినేటెడ్ బై నాట్, న్యూమరికల్ ఆన్సర్ టైపు, ఎంసీక్యూస్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ విత్ అప్రాక్సిమేట్లీ 15 వచ్చినాయి అంట. 4 to 5 ఏమో ఎంసీక్యూస్ రిపోర్ట్ వచ్చినాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ పేపరు డిఫికల్ట్ మోడరేట్ బట్ ఫీచర్డ్ సెవరల్ కాన్సెప్టువల్ బేస్డ్ లెంతీ క్వశ్చన్స్ వచ్చినాయి మెకానికల్ ఇంజనీరింగ్లో. కీ డీటెయిల్ అన్లైక్ అదర్ పేపర్స్ దిస్ ఇయర్ సమ్ ఇనీషియల్ రిపోర్ట్ సజెస్టెడ్ నో ఎంసీక్యూస్ ఆస్క్డ్. అసలు నో ఎంసీక్యూ అంట. ఇక్కడ మెకానికల్ వాళ్ళకి నో ఎంసీక్యూ. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 వచ్చినాయి అంటే ఎంఎస్క్యూస్. ఇక్కడ ఎంఎస్క్యూస్ అసలు ఏమి అడగలేదంట. మరి మార్నింగ్ షిఫ్ట్లో ఎలక్ట్రికల్ అయిపోయింది కదా, ఎలక్ట్రికల్లో కూడా బై ఎంఎస్క్యూస్ 12-15 వాళ్ళ ఇష్టం, అది చెప్పలేము మనం ఏది అడుగుతారు స్టూడెంట్స్. ఇక బోత్ వర్ రేటెడ్ యాజ్ మోడరేట్. మెటలర్జికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 2 కూడా మోడరేట్గా ఉన్నాయంట స్టూడెంట్స్కు. మెటలర్జికల్ ఇన్ నోటెడ్ టు బి హెవీలీ కాన్సెప్ట్ బేస్డ్ విత్ మోడరేట్ న్యూమరిసిటీ రిక్వైర్మెంట్స్. కాన్సెప్ట్ బేస్డ్గా ఉందంట. స్టూడెంట్స్ మరి ఎన్ని మార్క్స్ రావచ్చు? జనరల్ యాప్టిట్యూడ్ అయితే మనకి ఈజీ టు మోడరేట్. సేఫ్ అటెంప్ట్స్ ఫర్ కాంపిటేటివ్ స్కోర్ ఇన్ కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్ ఇంజనీరింగ్ అని అటెంప్టెడ్ 50, 60, 70 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి రావచ్చు. విత్ హై యాక్యురసీ కన్సిడరింగ్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. ఈ విధంగా స్టూడెంట్స్ అయితే వచ్చి మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్కి వీళ్ళు ఎంఎస్క్యూస్ ఏమీ అడగలేదు చూసినట్టయితే స్టూడెంట్స్కి. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. దీని సొల్యూషన్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 2 మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇది కూడా ఇది అన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ సైడ్, సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా లెంత్ ఆఫ్ ద బీమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ చూడండి ఎంఎస్క్యూ. మెకానికల్ ఇంజనీరింగ్లో నో ఎంఎస్క్యూస్ అని అడగలేదంట. ఇది బ్యాడ్ లక్ స్టూడెంట్స్. CE2 పేపర్ అనాలిసిస్. పేపర్ వాజ్ ఈజీ టు మోడరేట్ విత్ డోయబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇది మార్నింగ్ చేసాను. జనరల్లో 29.2 రావాలి. ఇది లాస్ట్ ఇయర్ స్కోర్ ప్రకారం 26.2, SC/ST 19.4, స్కోర్ 350 మార్క్స్ రావాలమ్మా. మరి అదేవిధంగా OBC/EWS 317, SC/ST 242 స్కోరు. ఓవరాల్గా ఆల్ ఇండియా లెవెల్లో 80 మార్కులు వచ్చినా కానీ ఈసారి ఈ విధంగా మరి స్కోర్ ఉండొచ్చు. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ మనకి 35.8 మార్క్స్, 34 జనరల్కి, 32.2 ఏమో EWS స్టూడెంట్స్, OBC, SC/ST 23.8, జనరల్ 350 స్కోర్ రావాలి. 313 అయితే EWS, OBC, 326 SC/STకి రావాలి. మ్యాక్సిమం మార్క్స్ 95 మార్క్స్ అమ్మ మ్యాక్సిమం. ఈసారి మరి 90 వస్తాయో, 95, 96 వస్తాయో మనం వెయిట్ అండ్ సీ. ఇక మెటలర్జీ కింద చూసినట్టయితే స్టూడెంట్స్ మెటలర్జీ 40 మార్క్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఇక్కడ 36 ఏమో OBC వాళ్ళకి వచ్చినాయి, 26.6 SC/ST. కట్ ఆఫ్ ఇది మెయిన్ కట్ ఆఫ్గా ఉంది. తర్వాత 350 స్కోర్ వీళ్ళకి అందరికీ 350 స్కోరు. 302 మార్క్స్ ఏమో OBC, EWS, 191 ఇది 89.67 మార్క్స్ టోటల్గా వచ్చేసినాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్, BME, బయోటెక్ ఈ విధంగా స్టూడెంట్స్కి రావడం అయితే జరిగింది. ఇదమ్మా స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మనము 19వ తారీఖుని మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 19 తర్వాత మరి మెంటర్షిప్ ప్రోగ్రాము
ఎవరెవరు చేరాలి ఎవరెవరు చేరకూడదు అనేది డీటెయిల్స్ కూడా ఇండివిజువల్గా మనం ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేద్దాం. మార్చి 19 అంటే మార్చి 19th ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాను గేట్ స్టూడెంట్స్కి. మీ యొక్క డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావిరి అకాడమీ, did MTech from IISc Bangalore. Thank you. Bye.